గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకును మీ కుటుంబానికి తెలియజేస్తున్నానండి. 2025లో మిమ్మల్ని మీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించిన గాక. తప్పక దైవజనుడిగా చేతులెత్తి మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుని కృప మీకు తోడులాగా రండి, కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియలు చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును. కాబట్టి ప్రియులరా, నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. 2024లో ఒకవేళ మీ జీవితాల్లో కష్టాలు, నష్టాలు, బాధలు, అనారోగ్యాలు, ఇంకా ఆర్థిక ఇబ్బందులతో సతమతం, అయ్యో ఎందుకురా 24లో లాగానే నాకు 25 సంవత్సరం ఉంటుందేమో భయంతో భీతితో ఈ 2025లో అడుగు పెట్టారేమో. అయితే ప్రియ దేవుని జనాంగమా, వినండి, నా దేవుడు నీకు నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. 2024లో ఆ జరిగిన సంఘటన చేదైన దాన్ని జ్ఞాపకం చేసుకోకండి, మీకు వచ్చిన నష్టాన్ని గుర్తు చేసుకోకండి, మీకు వచ్చిన ఆ పోరాటాన్ని పదే తలుచుకోకండి. ఎందుకంటే నాకు ఆ అవమానం జరిగిందా అని గుర్తు చేసుకుంటూ బాధపడకండి. నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. మీరు నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. మీ కుమార్తె జీవితంలో కావచ్చు, మీ కుమారుడి జీవితంలో కావచ్చు, దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. ఒక మంచి వధువుని సిద్ధపరచబోతున్నాడు. ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు నీ బిడ్డలకి ఇవ్వబోతున్నాడండి. ఒక మంచి గృహాన్ని నువ్వు కట్టుకోబోతున్నావు. కాబట్టి ఇంకనో రక్షణ లేని వారికి, మీ కుటుంబంలో ఉన్న వారికి దేవుడు ఈ సంవత్సరంలో రక్షణ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఎన్నో పోరాటాల మధ్య నువ్వు 2025లో అడుగుపెట్టినగా దేవుని కృప నీకు తోడున్నది. భయపడకు తమ్ముడా, భయపడకు చెల్లెలా, భయపడకు అన్నయ్య. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాను. నీ వాగ్దానం ఎత్తి ప్రార్థించాలి. నీ జీవితాన్ని ఆయనకి సమర్పించు. ఎదుగో నూతన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో జరిగించబోతుంది. కాబట్టి నమ్మి ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ నూతన సంవత్సరంలో నీ నూతనమైన కార్యాలు జరిగించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభా, ఎందరైతే నన్ను అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనారో వారందరినీ కనికరించి స్వస్థపరిచినాను. యేసయ్యా, అదిగో తండ్రి, ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు ప్రజలందరినీ మీరు ఆశీర్వదించమని, నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి మీద దీవెనించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.